అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ని వద్దంటూ వెళ్ళిపోవాలంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? వచ్చి అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ యువత బాగుపడడం మీకు ఇష్టం లేదా? ఇక్కడ యువత వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ బానిసల్లా పనిచేయడం మీకు ఇష్టమా? విజ్ఞానం లేదని చెప్పాలండి. వాళ్ళకి సరైన ఆలోచన లేకుండా ఓన్లీ డిస్ట్రాక్షన్, వాళ్ళ పరిపాలనే డిస్ట్రాక్షన్, వాళ్ళ తాలూకా ఉన్న వాళ్ళందరూ ఆలోచనలు కూడా డిస్ట్రాక్షన్. కనుక ఏ మంచి పని చేసినా ప్రజెంట్ ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శించడమే వాళ్ళ ఆనవాయితీ, అంతే. ఆ గుడ్డి మంత్రి గుడ్డి తప్పించి ఏమీ తెలియదు అతనికి. ఆ గుడ్డి మంత్రిని ప్రజలు ఏం చేశారో అందరూ చూశారు. వీళ్ళకి కూడా 11 వచ్చాయి కింద సార్. ఈ 11 కూడా ఈసారి రాకుండా చేసుకోవడానికి అన్ని కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారండి. ఆ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన రాకపోయి తేకపోయి ఏది చేయడు, అల్లం పెచ్చలు ఫిష్ ఇలాంటివి తెచ్చాడు. ఏ ఫిష్ ఎక్కడ ఉందో అల్లం పచ్చడి ఎక్కడ ఉంటే ఫ్యాక్టరీలు పెట్టాడు ఆయన. ఏమి తేక ఉంటాయి ఇవన్నమాట. అసలు గూగుల్ గురించి ఆయనకేం తెలుసు అసలు? వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖలోని ఎంతో అంగరంగ వైభవంగా ఇప్పటికీ అంబరాన్ అంటే సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ రావడంపై వైసీపీ నేతలు అతి తీవ్రంగా ఖండిస్తూనే ర్యాలీలు అంటే అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తూ ఉంది. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ ని వద్దంటూ వెళ్ళిపోవాలంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలి? ఇది చాలా తప్పుడు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ అనేది మన ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ గా మన తరులవాడలో రావడానికి కూటమి గవర్నమెంట్ ఎంతగానో కృషి చేసిందండి. ఇది రావడం వల్ల రానున్న రోజుల్లో విశాఖపట్నం హైదరాబాద్ కంటే పెద్ద మహానగరంగా ఎదగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి గూగుల్ సెంటర్ వచ్చి అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా దానికి స్టార్ట్అప్ గా బోల్డ్ కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలన్నీ రావడం మీకు ఇష్టం లేదా? ఇక్కడ యువత బాగుపడడం మీకు ఇష్టం లేదా? ఇక్కడ యువత వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ బానిసల్లా పనిచేయడం మీకు ఇష్టమా? ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా సోమరపోతులు చేయడానికి మళ్ళీ మీరు కంకణం కట్టుకున్నారా? ఈ విధంగా నేను అడుగుతున్నామండి. ఎందుకంటే ఈ డేటా సెంటర్ ని అంటే రకరకాల పదాలతో పోల్చడం చాలా తప్పండి. ఏంటంటే అది ఏది కోల్ ఫారం తోటి ఇంకా వగైరా వగైరా వాటితో పోలుస్తున్నారు. అది చాలా తప్పండి. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే గవర్నమెంట్ కి సపోర్ట్ చేయండి, మీకు మంచి పేరు ప్రత్యేకతలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా కంపెనీ వస్తే దాన్ని ఎలాగ పడకూడదాం, ఎలాగ పాడు చేద్దాం, జనాల్లో మనం ఎలాగ దాన్ని డామేజ్ చేద్దాం అనే దుష్ప్రచారంతో మీరు వెళ్ళడం అనేది అది మీకే చెడ్డ పేరు, మీకే మంచిది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జనాలు చాలా విజ్ఞులు, ఆంధ్రప్రదేశ్ జనాలు చాలా శక్తివంతులు. ఎందుకంటే వాళ్ళు ఇతర దేశాల్లో ప్రపంచం మొత్తం మీద కొన్ని పెద్ద పెద్ద కంపెనీలనే శాసించిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని అందరినీ కూడా మీరు తోలనాడి ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ని కోల్ ఫారం కింద పోల్చడం, ఇది నేనే తెచ్చాను, నా పేరు ఎందుకు రాకూడదు అని అనడం. మరి మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఒక కంపెనీనే తెచ్చారా? ఒక కంపెనీ తేకపోగా మీరు తిరిగి ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ పాడు చేశారు, ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ పంపించేశారు తిరిగి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలు ఉన్న సలహాదారులు అతనికి మంచి సలహాలు ఇచ్చి అతనికి మంచి జ్ఞానాన్ని తెలియజేయాలని ఒక విశాఖవాసిగా నేను తెలియజేస్తున్నాను సార్. సార్, విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు విశాఖపట్నం గూగుల్ సెంటర్ రావడం చాలా అభివృద్ధికి నాంది పలుకుతుంది. ఇది వరల్డ్ వైడ్ గా ప్రసిద్ధి చెందిన డేటా సెంటర్లో 2వ సెంటర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన డేటా సెంటర్ ని ఈ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ తీసుకొని ఇక్కడికి ఏర్పాటు చేయడానికి చాలా విజ్ఞతతో కష్టించి ఆలోచన చేసి ఇక్కడ రావడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇది ఈ సెంటర్ ఎన్నో రాష్ట్రాలు, ఇతరత్ర రాష్ట్రాలు కూడా బయటికి తీసుకెళ్లిపోవడానికి వాళ్ళు ఎన్ని కృషి చేసినా సరే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఇక్కడికి ఏర్పాటు చేయగలిగారు. అదే మద్రాసు వాళ్ళు పోటీ పడ్డారు. సుందర పిచాయ్ గారు తమిళియన్ అయినా సరే అక్కడికి ఆ రాష్ట్రానికి వెళ్లకుండా మన రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తూ ఆయన కన్విన్స్ చేసి ఆయన కూడా విశాఖపట్నం అభివృద్ధిని గుర్తించి విశాఖపట్నం ఇంకా ముందు ఎంత అభివృద్ధి చెందుతుందో గమనించి ఆయన
ఇక్కడికి చీఫ్ మినిస్టర్ గారి నమ్మకంతో, ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన వత్తాసుతోటి ఇక్కడ అడుగుపెట్టారు. దాన్ని విమర్శించడానికి ఎవరికి హక్కు లేదు. మానసిక స్థిమితం లేని వాడే ఎవడైనా విమర్శించాలి. దీనికి విమర్శించడానికి ఏమీ లేదు. దీనికి అభివృద్ధిని ఆకాంక్షించడం, భవిష్యత్తులో ఎంజాయ్ చేయడం, ఇంకా విశాఖపట్నం అభివృద్ధిని మనం కోరుకోవాలి. అంతే. వరకు చూసుకున్నట్టయితే అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. అంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా ఎన్నో రకాల పిటిషన్లు కూడా పెట్టడం అయితే జరుగుతూ ఉంది. అసలు దీన్ని ఇలా చేయడం అనేది కరెక్టే అంటారా? విజ్ఞానం లేదని చెప్పాలండి. వాళ్ళకి సరైన ఆలోచన లేకుండా ఓన్లీ డిస్ట్రాక్షన్, వాళ్ళ పరిపాలనే డిస్ట్రాక్షన్, వాళ్ళ తాలూకా ఉన్న వాళ్ళందరి ఆలోచనలు కూడా డిస్ట్రాక్షన్. వాళ్ళకి మంచి పని చేసే అలవాటు లేదు, మంచి పని హర్షించే అలవాటు కూడా వాళ్ళకి లేదు. కనుక ఏ మంచి పని చేసినా ప్రజెంట్ ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శించడమే వాళ్ళ ఆనవాయితీ. అంతే. మంచి చేసినా విమర్శిస్తారు, ఎటువంటి చేసినా ఎక్కడ అందులోని ఒక అన్నంలోని తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయా అని వెతకడమే వాళ్ళ ఉద్దేశం. అయ్యో ఇంత అన్నం వండారు, తిందాము, నలుగురికి పెడుతున్నాడు అనే ఆలోచన లేదు. అది చెడ్డది, అది బాగుపోలేదు, అది చెడిపోయిన అన్నాన్ని పెడుతున్నారు ప్రజలకి. ఇదే వాళ్ళ తాలూకా ఆలోచన. ఇంకా వాళ్ళు పట్టించుకోవడం అనేది ప్రజల విజ్ఞతగా విడిచిపెట్టాలి. ఆంధ్ర ప్రజలు చాలా ఆలోచనతో ఉన్నవాళ్ళు. ఇంకా ముందు ముందు అభివృద్ధిని చూసి వాళ్ళు నోరు మూయించే విధంగా ప్రజలందరూ తిరగబడతారు కూడా. మరి రానున్న రోజుల్లో ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? గూగుల్ సెంటర్ అంటే ఇది వరల్డ్ వైడ్ గా అభివృద్ధి చెందేదండి. దీని నుండి గూగుల్ సెంటర్ నుండి అన్ని దేశాలకు కూడా అండర్లైన్ కేబుల్స్, సముద్రం ద్వారా కేబుల్స్ వేసి దీని తాలూకా అన్ని దేశాలతో మనకున్న ఇతర దేశాల తాలూకా కనెక్షన్ కూడా తీసుకొచ్చి మన ఇంటర్లింకింగ్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. ఇది వరల్డ్ వైడ్ లో 2వ సెంటర్ కాబట్టి దీన్ని సుందర్ పిచాయ్ గారు చాలా అభిమానంతో ఉన్నారు మన రాష్ట్రం మీద. ఆయన ఎంతవరకు అభివృద్ధి చేయాలో మ్యాక్సిమం అభివృద్ధి చేసి చూపిస్తాడని నేను నమ్ముకుంటాను. అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? ఇక్కడ ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అంటారు? లక్షలు అంటే అది ఉపాధి చాలా ఎక్కువే కలుగుతుంది. దాని తాలూకు వేల మీదే జనాలకు ఉపాధి కలుగుతుంది. ఆ అభివృద్ధిని ఇంకా మనం ఆకాంక్షించాలి. భవిష్యత్తులో ఇంకా దాని తాలూకు ఎంజాయ్ చేసి ఎంతమందికైనా దీని ఉపయోగం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా ఉందనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి పోలికలు చేయడానికి ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజానికి చెప్తే ఆలోచన లేని పనులు, ఆవేశ పనులు. అడ్మినిస్ట్రేషన్ అంటే అది రాష్ట్రం అంతా ఇప్పటికే మనం చాలా వెనకబడిపోయాం. ఈయన విజ్ఞతతో కూడుకున్న మనిషి. ఈయనకి ప్రైమ్ మినిస్టర్ తాలూకా అండదండలు చూసుకొని మనం వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని రాత్రి ప్రజలు నిద్ర లేకుండా తప్పించి ఇంకా అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నాడు. ఆ అభివృద్ధిని మనం ఆయన ప్రోత్సహించడానికి వీలున్నంత వరకు ప్రతి మానవుడు, ప్రతి ఆంధ్రుడు ఆయన్ని ప్రోత్సహించడానికి, ఇంకా ఆయన ద్వారా అభివృద్ధిని, మన రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవాలి. విశాఖ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా ఇక్కడ గూగుల్ సెంటర్ పెడుతున్నారంటే విశాఖ వాసులు చాలా హర్షించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికి అనుబంధ సంస్థలు కూడా చాలా వస్తాయి. దాన్ని చెడగొట్టడానికి ప్రతిపక్షాలన్నీ కూడా ట్రై చేస్తున్నాయి. ఈ భూములు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళమంటున్నారు. కొందరిని వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. వీళ్ళు రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళని కోర్టుకు వెళ్ళమని చెప్తున్నారు. కానీ అవి ఏమీ జరగవు. చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి వల్ల కూడా ఇదంతా కూడా అవుతుంది. మోడీ గారి దయతో ఇదంతా కూడా మన మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని కూడా జాగ్రత్తగా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఏమీ కూడా ఆగదు. వీళ్ళు మిగతా లాస్ట్ ప్రభుత్వం లాగా ఇవన్నీ సగం సగం చేసేవి కాదు. మరి వీళ్ళు ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఈ డేటా సెంటర్నే వాళ్ళు తేవచ్చు కదా. వీళ్ళకి దగ్గర ఎందుకు వస్తున్నారు అంటే వీళ్ళ మీద ఉన్న నమ్మకంతో, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో గూగుల్ సెంటర్ వాళ్ళు. సో సుందర్ పిచ్చయ్య గారు వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ లోనే అతను బాగా పేరున్నటువంటి వాడు. అతను స్టేట్ తీసుకెళ్లకుండా మన స్టేట్కి ఇచ్చారు. మన స్టేట్ అంటే మన ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రౌడ్గా మనం హర్షించాలి. డేటా సెంటర్ ఇక్కడ వస్తుందంటే అది ఎస్పెషల్లీ మన ఆనందపురం మండలంలో తొర్లువాడలో వస్తుందంటే మన ఈ చుట్టుపక్కల ఈ ఉత్తరాంధ్ర అంతటికి ఇది తలమానికం ఇది. కాబట్టి మనందరం కూడా దీన్ని స్వాగతించాలి. యువతకి ఎంతవరకు ఉపయోగం ఉంటుందంట? దీని ద్వారా నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం 2,50,000 ఉద్యోగాలు వస్తాయండి. దీనివల్ల ప్రతి జిల్లాకి కూడా వస్తాయి. మన వైజాగ్ జిల్లాకే కాదు, ప్రతి చుట్టుపక్కల ప్రతి ఒక్క జిల్లాకి కూడా వస్తాయి. దీనివల్ల అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ఉపయోగపడకుండా ఏమీ లేదు. ఒక కంపెనీ వస్తుంది, ఎవరు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా సరే, ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా సరే దాన్ని మనం స్వాగతించాలి. కాబట్టి దీని మీద బురద జల్లడం మానుకోమని వైసీపీ వాళ్ళకి నేను సూచిస్తున్నానండి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగాలతో పాటు ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం కూడా
ప్రాబ్లమ్స్ లేవండి దీనివల్ల. ఏ ప్రాబ్లం అంటే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమి దీనివల్ల రావు, ఏమి రావండి. ఓన్లీ ఉద్యోగ కల్పించి దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఉండవండి. అదే ఏ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అవి పెడితే వస్తాయి తప్పించి దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ కూడా రావండి. మరి వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇది కోల్డ్ ఫారం ఇలా ఇది అని అంటూ మాట్లాడుతూ వాళ్ళు కోల్డ్ ఫారంతో గుడ్డు మంత్రి ఉన్నాడు కదండి, ఆ గుడ్డు మంత్రి అలాగే మాట్లాడుతుంటాడులేండి. ఆ గుడ్డు మంత్రి గుడ్డు తప్పించి ఏమీ తెలియదు అతనికి. అతను నాలెడ్జ్ ఉంటాయి కదా ఇవన్నీ మాట్లాడడానికి. ఆ గుడ్డు మంత్రి ఇలా మాట్లాడాడు కోల్డ్ ఫారం అయిన కూడా ఆ గుడ్డు మంత్రి మాట్లాడాడు మొన్నటి వరకు కూడా. ఆ గుడ్డు మంత్రిని ప్రజలు ఏం చేశారో అందరూ చూశారు. వీళ్ళకి కూడా 11 వచ్చాయి కింద సార్. ఈ 11 కూడా ఈసారి రాకుండా చేసుకోవడానికి అన్ని కూడా దుష్ప్రచారం చేస్తున్నారండి. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రావడం ఎలా అనిపిస్తుందండి మీకు? గూగుల్ సెంటర్ అనేది ప్రపంచ దేశాల్లోనూ అండ్ ఇప్పుడు ప్రతి స్టేట్లో కూడాను ఒక ఢిల్లీ ఉంది, బొంబాయి ఉంది, కొన్ని స్టేట్లో డేటా సెంటర్లు ఉన్నాయి. వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. అందులో విశాఖపట్నం డేటా సెంటర్ వచ్చిందంతా ఎంతో మంది ఆనందిస్తున్నారు. ఈ కంపెనీని తీసుకెళ్ళిపోవడానికి కొన్ని స్టేట్లు యాక్చువల్ గా ఇది చాలా వరకు ప్రయత్నించారు. ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తర్వాత లోకేష్ గారు దీనికి మంచి ప్రయత్నం చేసి అది ఎలా రావాలో ఏంటనేది ప్రయత్నించి తీసుకొచ్చారు. దాని గురించి ఆనందించాలి కానీ చెడు తాలూకా ప్రవర్తనలు మాట్లాడితే మనం ఏం చేయలేం. వాళ్ళు ఏంటంటే రీసెంట్లీగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చి ఏం చెప్దామా ఏంటి మాట్లాడుకుందాం అని ఒక పేపర్ రాసుకుని వచ్చారు. ఆయన ఏంటి మాట్లాడారు, ఉద్యోగస్తులు మోసం చేస్తున్నారు, పోయినేమంటే చంద్రబాబు నాయుడు ఏమంటే కల్తీ మద్యం అమ్మేస్తున్నారు, ఇలాంటివన్నీ మాట్లాడాడు. ఆయన ఆ మద్యం అమ్మింది కూడాను అతను అమ్మాడు, ఇతని మీద తోస్తున్నాడు. పక్కాగాను ప్రతిది కూడా ఆక్షన్ లో పెట్టి గవర్నమెంట్ కి ఆదాయం వచ్చినట్టు చూపిస్తున్నాడు. అతను ఏం చేశాడండి, కనీసం ఫోన్ పే పెట్టలే. ఆయన ఏదైతే క్యాష్ అయిపోద్దని అంత బ్లాక్ అమౌంట్. ఈ బ్లాక్ అమౌంట్ ఎవరి దగ్గరికి వెళ్ళిందండి, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది. ఈ కంటైనర్ సొమ్ములు ఎక్కడ వెళ్ళింది, వైన్ షాప్ సొమ్మే కదా కంటైనర్లో వెళ్ళే మొత్తం టోటల్ గా. అది ఆలోచించాలి వాళ్ళు. అది చాలా అమాయకుడిగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. ఈ అమాయకతనము ప్రజలు గమనిస్తున్నారు. అతను ఏం మాట్లాడారో ఏంటనేది. ప్రతి ఒక్క చోట కూడాను అతను చేసిన పని గంజాయి ఇవన్నీ ఇలాంటి మాఫీలని చేశాడు. గోండాల్ని ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు రౌడీజింగ్ చేసి ప్రజల్ని అనమాట ఏది మాట్లాడకుండా నోరు ముంచేసి కూర్చొని పెట్టాడు. 5 సంవత్సరాలు భయపడిపోయారు జనాలు. ఎందుకంటే పోలీసులకు భయపడలే, గోండాలకు భయపడి ఇంట్లో కూర్చున్నారు ప్రతి ఒక్కరు కూడా. గోండాలతోటే పరిపాలించాడు ఆయన. ఆయన ఎప్పుడైనా సరే ప్రజల్లోకి ముందుకు వచ్చి మాట్లాడాడండి. నాకు తెలియక మాట్లాడుతున్నాను. డోర్ కట్టలని పెట్టుకునే కదా వచ్చాడు ఎప్పుడైనా సెంటర్లోకి. ఫుల్ సెక్యూరిటీ. అతను ఫుల్ అంత సెక్యూరిటీ అవసరమా? చంద్రబాబు నాయుడు వెళ్తే నడిచి వెళ్తున్నాడు అండి ప్రజల దగ్గరికి. అమ్మ దా ఫోటో తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఒక స్టేట్ ముఖ్యమంత్రి పద్ధతిగా ఉండేటప్పుడు అతను మంచితనం చూసుకొని అందరూ సరదాగాను హ్యాపీగాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు తప్పు ఉంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు వీళ్ళని చూసి ఏదో కారు వెళ్తూ ఆపేయడం, వాళ్ళ దగ్గర ముద్దులు పెట్టారు. ఈ ఏం ముద్దులు అండి ఇవి? ముద్దులు పెడతాడా? ముద్దులు పెట్టొచ్చు, ఎప్పుడు ముద్దు పెట్టాలో అప్పుడు పెట్టాలి. ఎవరికో పెడతాడు ముద్దులు. ఆ ముద్దులు ఎక్కడ పెట్టేస్తాడు? చట్టి పిల్లల మీద, అమాయకుల పిల్లల మీద పెడతాడు. ఏదో ఇలాంటి అమాయకులు చూపిస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటాను. ఏంటో ఇతను చేసిన పనులన్నీ తప్పుడు పనులు చేసి ఇవన్నీ ముఖ్యమంత్రి అమాయకులు నిజంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రజలు అమాయకులండి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకి ఏమంటే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి 5 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలన చేసి మేము అనుభవించాము. యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలందరూ అనుభవించారు. అంటే ఇప్పుడున్న పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది అంటే, ఈ లిక్కర్ స్కామ్ ని చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఈ స్కామ్ ఎవరు చేసినట్టు అనుకుంటున్నారు మీరు? ఇదంతాను వాళ్ళ గ్యాంగ్ అండి. ఇది వాళ్ళ గ్యాంగ్. ఇప్పటి నుంచి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ మిషనరీ ఉంది, మెటీరియల్ ఉంది, అవన్నీ మొత్తం వాళ్ళవే. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమ్మింది కాక ఈ చంద్రబాబు నాయుడు అమ్మించినట్టు వాళ్ళ గ్యాంగ్ ఇందులో ఇంటర్ఫేర్ అయ్యి వీళ్ళతో ఏమంటే పంపించి ఇవన్నీ ప్రోత్సహించి చేస్తున్నాడు. చేసేమంటే వాళ్ళే పెట్టించడం, వాళ్ళే చేయడం అని చేస్తారు. ఇప్పుడు ఏమైందండి, మొన్న ఒక మంత్రి ఆయన చేసిందే ఎవరైతే చేయించారో అతను చెప్పడం జరిగింది, అన్నీ చేశారు. ఇప్పుడు తప్పు దొరికింది ఎవరండి? వాళ్ళే దొరికారు. ప్రతిదీ పబ్లిక్ గా తెలుస్తుంది. వాళ్ళకి చేయవచ్చిన పనే లేదు. వాళ్ళు చేసింది మందు ఏం మందు అండి? బూమ్ బాంబు, ఓల్మెల్లు, రకరకాలు. జగన్మోహన్ రెడ్డి మందునే పెట్టలేదు ఇంకా. అది ఒకటి మెచ్చుకోవాలి నిజంగా చెప్పాలంటే. ఆయన పెట్టిన మందులైనా నేను పనికిరాని మందులు అది తాగి చచ్చారు జనాలు. అలా మెడిసిన్స్ ఇచ్చి ఇప్పుడు బ్రహ్మాండంగా వైన్ షాపులు పబ్లిక్ గా పెట్టి అమ్ముతున్నారు. అది మీకు ఫోన్ పే చేసినా చక్కగా తీసుకుంటున్నారు, క్యాష్ ఉంటే క్యాష్ తీసుకుంటున్నారు. అతను ఎప్పుడైనా ఫోన్ పే అనేది మాట ఇచ్చి మోసం చేశాడు. అసలు మాట్లాడే హక్కే లేదు. అమాయకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఆయన. చాలా అమాయకుడండి ఆయన. ఇలాంటి అమాయకు చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటాడు, ఎప్పుడు నమ్మరు. ఆ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన రాకపోయి తేకపోయి ఏది చేయడు. అల్లం పెచ్చలు, ఫిష్ ఇలాంటివి తెచ్చాడు. ఏ ఫిష్ ఎక్కడ ఉందో అల్లం పచ్చడి ఎక్కడ ఉంటే ఫ్యాక్టరీలు పెట్టాడు ఆయన. ఏమి తేక ఉంటాయి ఇవన్నమాట. అసలు గూగుల్ గురించి ఆయనకి ఏం తెలుసు? అసలు ఏమి తెలియదు. అది ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కరికి సంపాదన ఎలా సృష్టించాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఎవరికి ఎంత దోచుకుంటే బాగుంటుంది, మీరందరూ బాగుపడండి,
రేపొద్దున నాకు సపోర్ట్ చేయండి అని లెక్కలో వదిలేసాడు ఆయన. ఆ లెక్కల్లోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు రౌడీలు వస్తున్నారు. ఆ రౌడీలందరూ ఎవరండి? వాళ్ళ తాళ్ళ గ్యాంగ్లు అవన్నీ. వాళ్ళకంతా ఒక యాడ్లో పెంచాడు వాళ్ళని. వాళ్ళందరూ రకరకాలుగా మెడిసిన్లు వేసుకొని జనాల మీదకి వదులుతున్నారు వాళ్ళని. అది జరుగుతున్న విషయం. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అనుకుంటున్నారు యువతకి? గూగుల్ సెంటర్ వల్ల జాబులు వస్తాయండి, 100% వస్తాయి. దానికి అనుసుకొని యాక్చువల్గా కంపెనీలు, చాలా కంపెనీలు వస్తాయి. ఇప్పుడు ప్రతి కంపెనీ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నంకి మంచి బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. అందులో మీరు తిరిగిలేదు. నిజంగా చెప్పాలంటే మళ్ళీ నెక్స్ట్ ఆయన ఏదో అనుకుంటున్నాడు, కళ్ళ కాస్తాడు కానీ ఆ కళ్ళ నేను రావు, కళ్ళ కాయడమే మిగులుతుంది. ఎవరు కూడా ఏ మంత్రి కూడా నోరు మూసుకుని ఇంట్లో పడుకుంటారా బాబు, ఇన్నాళ్ళు చేసి మీ చాలు అతను నమ్మి మీ మోసపోయాము నిర్ణయించుకొని 50 గంటల ఇళ్ళంటున్నారు వాళ్ళు. అంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు అని చెప్పేసి జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలా చూస్తారు? అంటే మోసం చేయడం అంటే ఏంటి? ఏ రకంగా మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఏమండి, నేను ఒక మాట చెప్తాను. అప్పుడు అదే జాబ్లో ఉన్న ఎంప్లాయీస్, ఇప్పుడు అదే ఎంప్లాయీస్. అప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించినప్పుడు అదే ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు పరిపాలించినప్పుడు అదే ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరిని కూడా ఏది ఇబ్బంది పెట్టలే. ఆయన వచ్చేటప్పుడు ఏ టైంలోనూ కరెక్ట్గా ఫస్ట్ తారీఖు వచ్చేసరికి జీతాలు పడ్డాయి చెప్పనండి. ఒక్కొక్కరు ప్రజలే నిర్ణయించుకుంటున్నారు. అది ఎప్పుడు కూడా అనుకున్న టైంకి 15వ తారీఖు పడతాయో లేదో ఎప్పుడు వాళ్ళు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకుంటారు. పాపం రిటైర్మెంట్ అయిపోయిన ఎంప్లాయీస్ కూడా డబ్బులు లేవండి. వాళ్ళు ఏదో మందులు కొనుక్కుందాం అయినా, ఏదో ఒకటి చూసుకుందాం, ఆరోగ్యం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అయినా సరే డబ్బులు పడతాయి. పిల్లలు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు లేక అనుకున్న టైం డబ్బులు పెడితే ఎంత ఆనందించేవారు. అలాంటిది ఇప్పుడు ఏమో అనుకున్న టైం డబ్బులు రాక కరెక్ట్ టైం అంటే టైం, ఆ టైం అయ్యేసరికి ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి డబ్బులు పడుతున్నాయి. ఏంటి ప్రతి ఒక్క వ్యాపారం. నిజంగా చెప్పాలి, దీపావళి అంటే మాకు నిజంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దీపావళి అంటే దీపావళి హ్యాపీగా చేసుకున్నారు. జనాలు అందరూ హ్యాపీగా దీపావళి చేసుకున్నారు. నేను చెప్పాలంటే అప్పుడంతా నరకం అనుభవించాము. ఆ నరకాసుడు పోయాడు. మీ దీపావళి వెలిగించి ఆ నరకాసుడిని చంపిస్తాము యాక్చువల్గా చెప్పాలంటే. అది గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలా అనిపిస్తుందండి మీకు? విశాఖపట్నం ఎంతో పుణ్యం చేసుకుందండి గూగుల్ సెంటర్ రావడం అంటే. విశాఖపట్నం వాస్తవాలందరూ కూడా ఇది ఒక శుభవార్త. గూగుల్ రావడం అంటే వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం తేవడం చాలా ఆనందంగా ఉందండి. విశాఖపట్నం వాస్తవాలందరూ కూడా చాలా ఆకర్షంగా ఉత్సాహంగా ఉన్నారండి గూగుల్ సెంటర్ రావడానికి. అంటే ఇప్పుడు విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఎన్నో అనార్థాలు వస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి. అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఏదైనా మంచి పని చేసేటట్టుగా అందరూ కూడా పాల్గొనాలి. దానికి అందరూ కూడా సంకల్పంగా అందరూ కూడా ఉత్సాహానికి పాలు పంచాలి తప్ప కానీ ఇక్కడ గూగుల్ డేటా రావడం వల్ల అందరికి ప్రాబ్లం అనేది అది తప్పుడు ప్రచారం. ఆ తప్పుడు ప్రచారం మానుకోవాలని మేము సూచిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అనుకుంటున్నారు మీరు? వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి విశాఖపట్నం వాస్తువులు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారండి. గూగుల్ సెంటర్ ఎంటర్ అయిపోయిన వెంటనే ఉద్యోగస్తుల అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కాబట్టి అందరూ కూడా గూగుల్ సెంటర్ రావాలని కోరుకుంటున్నారు సార్. చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వేల మీద వస్తాయని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వం అన్నది ఇప్పటి వరకు కూడా 100% షూర్ పక్కగా అన్ని కార్యక్రమాలు ఇచ్చిన అన్ని పథకాలన్నీ కూడా అమలు చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు కూడా ఏది అనేది లేట్ లేకుండా అనుకున్నవన్నీ దఫాలుగా ఇచ్చే వాగ్దానాలు అన్నీ కూడా దఫాలుగా పెంచుకుంటూ వస్తున్నారు. కానీ ఏది కూడా ఏ రోజు కూడా తగ్గించడం లేదు. వాళ్ళకి జీతాలు అవ్వచ్చు, వారంటీల పెన్షన్లు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అందరూ కూడా రైతు భరోసా అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళు అనుకున్న కూటమి ప్రభుత్వం అన్నీ కూడా అవి అమలుపరుస్తున్నాయి. ఆ విధంగా కూటమి ప్రభుత్వం అంటే బాగానే చేస్తుందండి ఈ ప్రభుత్వం.